ప్రభునామమునకు స్తోత్రములు. ఎస్ఆర్కే ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనం చెల్లిస్తున్నాను. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ వారి వారి స్థితిని బట్టి, వారికి కలిగిన ఈవులను బట్టి, వారికి కలిగిన స్థాయిని బట్టి తమ్మును తాము హెచ్చించుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే దేవుడు హెచ్చించుకునుట అనే లక్షణమును ఇష్టపడని వాడు. దీనిని బట్టి నేటి సమాజంలో జీవిస్తున్న మానవాళి దేవుని దృష్టిని ఆకర్షించలేకపోతున్నారు. దీని వలన వారికి కలిగిన స్థితిలోంచి దిగజారిపోతున్నారు. అందుకే బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు కదా, నిలుచొని ఉన్నానని చెప్పుచున్న నీవు పడిపోకూడినట్లు జాగ్రత్తగా ఉండవలను. అంటే నీకు కలిగిన ఈవులను బట్టి నువ్వు సంతోషించవచ్చు, నీకు కలిగిన ఈవులను అనుభవిస్తూ నువ్వు సుఖపడవచ్చు, సౌఖ్యం అనుభవించవచ్చు. కానీ వాటిని బట్టి అతిశయించకూడదు. ఇది దేవుడు ఇష్టపడని కార్యము. దేవుడు మానవులకు తన కృపను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన దీవెనను, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన ఈవులను అనుగ్రహిస్తుంటాడు. ప్రతివారు వారికి కలిగిన ఈవులను బట్టి సంతోషించవచ్చు, కానీ అతిశయించకూడదు. అందుకే బైబిల్లో మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు కదా, తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును. సో దేవుని ఎదుట హెచ్చించుకుని వాడెవడు నిలవలేడు, అటువంటి వాడు కొట్టివేయబడతాడు. ఇట్టి విధంగా తమ్మును తాము హెచ్చించుకొని గద్దింపబడిన వారిని గూర్చి, తమ్మును తాము హెచ్చించుకొని కొట్టివేయబడిన వారిని గూర్చి, నాశనమైపోయిన వారిని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఇశ్రాయేలీలు దేవుని ప్రజలైన వారు జరిగించిన అతిక్రమమును బట్టి, దేవునిపై వారు చేసిన తిరుగుబాటును బట్టి దేవుడు తన ప్రజలపై కోపగించి వారిని శిక్షించుటకు గాను బబులోను రాజ్యమునకు అప్పగించాడు. ఈ విధంగా తన ప్రజలైన వారిని నలగగొట్టి తన మార్గంలోనికి తెచ్చుకోవాలని దేవుడు ఉద్దేశించాడు. ఈ ఉద్దేశమును బట్టి బబులోను రాజును ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలీయుల మీద దండెత్తి వారిని నాశనం చేయనట్లు దేవుడే ఈ నెబుకద్నెజరు రాజును ప్రేరేపించాడు. అంతేకాదు, అతనిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 8 నుంచి 11వ వచనం వరకు ఇక్కడ బబులోను రాజైన నెబుకద్నెజరు గురించి ప్రత్యేకంగా రాస్తున్నాడు. మీరు నా మాట విననొల్లకపోతే గనుక ఉత్తర రాజ్యమును నా సేవకుడైన నెబుకద్నెజరును పిలిపించుచున్నాను, ఈ దేశమును దేశ నివాసులను అతడు హతము చేయును అని చెప్తున్నాడు. ఈ విధంగా దేవునిచే పంపబడిన ఈ నెబుకద్నెజరు రాజు ఇశ్రాయేలీల దేశమును నాశనము చేసి, ఇశ్రాయేలీల దేవాలయమును తగలబెట్టి, ఇశ్రాయేలీల యొక్క ప్రాకారములను పడగొట్టి ఇశ్రాయేలీల సర్వ సమాజమును తోడుకొని పోయాడు. ఈరోజు ఇశ్రాయేలీలను కానీ చుట్టుపక్కల ఉన్న రాజ్యములను కానీ బబులోను రాజు జయించాడు అంటే కారణము ఇతడికి దేవుడు అనుగ్రహించిన అనుగ్రహమే. అయితే ఒకానొక సమయం వచ్చినప్పుడు ఇతడు సర్వదేశములను జయించిన తరువాత స్థిరపడిన వాడై తన కొరకు రాజనగరును కట్టించుకొని ఆ రాజనగరుపై వెళ్ళి పైనుంచి ఆలోచించడం మొదలుపెట్టాడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనంలో ఇది మనకి కనిపిస్తుంది. 12 నెలలు గడిచిన తరువాత రాజు బబులోను అను ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును, నా ప్రభావమును కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాడట. గమనించండి, ఇక్కడ రాజు తనలో తాను అనుకున్నాడు అంటే తన్ను తాను హృదయంలో హెచ్చించుకున్నాడు. నిజానికి ఇతడు ఈ రాజనగరును కట్టగలిగాడు అంటే, ఇతడి రాజ్యం ఇంతగా వ్యాప్తి చెందింది అంటే దీనికి కారణము దేవుడు కాదా? దేవుడు అతడికి ఇచ్చిన అనుగ్రహం కాదా? కానీ ఇతడికి ఇట్టి విధమైన అనుగ్రహం అనుగ్రహించిన దేవుడే అతను మరిచిపోయి ఈరోజు తనకు కలిగిన ఈవులను బట్టి, తనకు కలిగిన ఆధిపత్యమును బట్టి తను కట్టుకున్న ఆ రాజనగరుని చూసి గర్వించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఈ విధంగా గర్వించాడో తన నోట ఈ మాట ఉండగానే దేవుడు అతనితో మాట్లాడడం ప్రారంభించాడట. 31వ వచనంలో చెప్తాడు, రాజు నోట ఈ మాట ఉండగానే ఆకాశము నుంచి ఒక శబ్దము వచ్చాను, అదేదనగా రాజగు నెబుకద్నెజరు, నీ రాజ్యము నీ యొద్ద నుంచి తొలగిపోవును, తమ యొద్ద వండుకుంటున్నట్లు జనులు నిన్ను తోలివేయుదురు అని ఈ విధంగా దేవుని యొక్క గద్దింపు వచ్చింది. గమనించండి, భూలోకమంతటిని జయించి పరాక్రమశాలిగా నిలబడిన ఈ రాజు ఈరోజు మనుషుల మధ్య ఉండకుండా మనుషులచే తోలివేయబడ్డాడు. కారణం ఏంటంటే తన్ను తాను హెచ్చించుకునే దానిని బట్టి. అలాగే లూకాసు వార్త 18వ అధ్యాయం 9 నుంచి 12 వచనంలో చూసినట్లయితే ఇక్కడ సుంకరి పరిసయ్యుడు కనిపిస్తున్నారు. ఇద్దరు దేవుని ఆలయంలోనికి ప్రార్థన చేయడానికి వెళ్ళారు.
ఇక్కడ పరిసయ్యుడు దేవుడి సన్నిధిలో నిలవబడి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఇతని ప్రార్థనా విధానం ఒకసారి ఆలోచించినట్లయితే తన స్థితిని దేవుని ఎదుట బయలుపరచుకోవటం లేదు, కానీ తనకు కలిగిన ఆధిక్యతను బట్టి ఎదుటివారిని తృణీకరించడం, ఎదుటివారిని హీనపరచడం ఇక్కడ తన ప్రార్థనలో కనిపిస్తుంది. 11-12 వచనంలో, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు వందనములు. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచున్నాను. నా సంపద అంతటిలో 10వ వంతు ఇచ్చుచున్నాను అని తనలో తాను ప్రార్థన చేసుకున్నాడట. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడిని వేడుకొనుచు లేక దేవుడిని ఘనపరుస్తూ దేవునితో తన సహవాసం చేయవలసింది పోయి తను జీవిస్తున్న జీవితమును బట్టి ఎదుటివారిని హీనపరుస్తూ దేవుని ఎదుట తన్ను తాను నీతిమంతునిగా చూపించుకోవాలని ప్రయత్నించాడు. ఈ ప్రయత్నమును బట్టి దేవుని చేత అతడు త్రోసివేయబడ్డాడు. గమనించండి, ఇక్కడ నిజానికి పరిసయ్యుడు చేసినవన్నీ మంచిగానే కనిపిస్తున్నాయి, కానీ ఇక్కడ అతను చేస్తున్న ప్రార్థనను బట్టి ఇతరులతో పోల్చుకొని తాను పరిశుద్ధుడైనట్టు, నీతిమంతుడైనట్టు, తన నీతిని బయలుపరచుకోవాలని అతడు ప్రార్థన చేసినట్లు కనిపిస్తుంది. ఈ విధంగా తన్ను తాను హెచ్చించుకునే దానిని బట్టి దేవునిచే త్రోసివేయబడ్డాడు. అదే విధముగా అష్షూరు రాజైన సన్హెరీబు సకల రాజ్యములను జయించుకుంటూ వస్తూ ఇశ్రాయేలు దేశం మీదకి కూడా దండెత్తాడు. ఈ విధంగా దండెత్తి వస్తూ హిజ్కియా రాజును మాత్రమే కాదు, కానీ హిజ్కియా రాజు యొక్క దేవుని మీదకే ఇతడు తిరుగుబాటు చేశాడు. ఇక్కడ ఇతడు మాట్లాడుతూ అంటాడు, నీవు నమ్ముకున్న నీ దేవుడు ఏపాటి ప్రయోజనకారి? ఎవరిని నమ్ముకుని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు? మా దేవుడైన యెహోవాను నమ్ముకొనుచున్నానని చెప్పుచున్నావేమో అని ప్రజలతో చెప్తున్నాడు. యెహోవా మిమ్మల్ని విడిపించని ఈ హిజ్కియా చెప్పుచున్నాడేమో. అతని మాటలు నమ్మవద్దు. ఆయా దేశంలో దేవతలు ఏమాయను అని ఆ దేవతల గురించి అన్నింటినీ వివరిస్తూ, ఈ దేవతలు నా చేతిలోంచి వారి రాజ్యములను విడిపించలేకపోయినప్పుడు మీ దేవుడు నా చేతిలోంచి ఈ రాజ్యమును విడిపించగలడా అని రాజుకును ప్రజలకును వర్తమానం పంపించాడు. ఇతడిని కూడా దేవుడే ఇశ్రాయేలీయుల మీదకి పంపించాడు. అందుకే ఆ 18వ అధ్యాయం 25వ వచనం అంటాడు కదా, నీ దేవుని సెలవు లేకయే నేను నీ మీదకి వచ్చి ఉన్నానా? దీనిని బట్టి దేవుని యొక్క సెలవుని బట్టి ఇతడు కూడా వచ్చి ఉన్నాడు. దేవుడు పంపిన దానిని బట్టి వచ్చిన ఇతను సర్వరాజ్యములను జయించాడు. అయితే ఇశ్రాయేలీయుల దేశం యొద్దకు వచ్చేసరికి ఇతడు దేవుని మీదే గర్వించడం ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఈ 18వ అధ్యాయం అంతట్లో మనం చూసినట్లయితే, సకల రాజ్యముల దేవతలు నా చేతిలోంచి వారి దేశములను విడిపించగలిగినవా? మరి మీ దేవుడు నా చేతిలోంచి విడిపించగలడా అని తనను పంపిన దేవుని మీదే తన్ను తాను హెచ్చించుకున్నాడు. దీనిని బట్టి ఏ దేవుడైతే ఇతనికి పంపించాడో ఆ దేవుడే ఇతనికి విరోధి అయిపోయాడు. ఈ విధంగా విరోధి అయిపోయిన దానిని బట్టి అతనికి కలిగిన 185,000 సైన్యమును ఒకే రాత్రి యందు దేవుడు హతము చేశాడు. సో రాత్రి 185,000 బలమైన సైన్యము కలిగిన ఈ అష్షూరు రాజ్యము ఉదయం అయ్యేసరికి సైన్యమంతయు హతులైపోయి ఉన్నారు. ఈ విధంగా యెహోవా మొత్తిన దానిని బట్టి అతడు జడిసి పారిపోయి నినివే పట్టణంలో ప్రవేశించాడు. ఇప్పుడు కూడా యెహోవా అతనిని విడిచిపెట్టలేదు. అతడు తన దేవత గుడిలో మొక్కుబడి చెల్లించుచుండగా అతని కుమారులైన వారు అతనిని చంపి పారిపోయారట. ఈ విధముగా ఏ దేవుడైతే తనను వాడుకున్నాడో ఆ దేవుని మీదే తన్ను తాను హెచ్చించుకునే దానిని బట్టి అష్షూరు రాజు సైన్యము కొట్టివేయబడింది. అష్షూరు రాజు హతుడైపోయాడు. ఇంతవరకు మనం 3 గురించి తెలుసుకున్నాము. మొట్టమొదటి వాడు బబులోను రాజైన నెబుకద్నెజరు. ఇతడు మనసును గర్వించి తన్ను తాను హెచ్చించుకున్నాడు. హెచ్చించుకున్న దాన్ని బట్టి దేశం మీద నుంచి కొట్టివేయబడ్డాడు. రెండవ వాడైన పరిసయ్యుడు దేవుని సన్నిధిలో దేవుని ఎదుట తన్ను తాను హెచ్చించుకున్నాడు. దీనిని బట్టి అతడు త్రోసివేయబడ్డాడు. మూడవదిగా అష్షూరు రాజు దేవుని కంటే తన్ను తాను హెచ్చించుకున్నాడు. దీనిని బట్టి అతనికి కలిగినది పోయినది, దేవుడు వాగ్దానం చేసినది పోయింది, చివరికి తన ప్రాణము కూడా పోయింది. దీనంతటికి కారణం ఏంటంటే హెచ్చింపు గుణము. ఇది మానవులలో ఎప్పుడు వస్తుందంటే గర్వం అన్నది పెరిగినప్పుడు. ఫలితముగా పతనమైపోతారు. అదే ఇక్కడ జరిగింది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు కదా, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకార దృష్టి నడుచును.
ఇంతవరకు వినిన వాక్యం బట్టి తమ్మును తాము హెచ్చించుకున్న ప్రతి ఒక్కరూ తగ్గింపబడ్డారు, కొట్టివేయబడ్డారు. అదే విషయంలో దేవుడు అక్కడ మత్తయి సువార్తలో చెప్పాడు కదా, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. కావున ఇంతవరకు వినిన దానిని బట్టి హెచ్చింపు అన్నది నాశనమునకు మూలము. దీనిని బట్టి మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే, దేవుడు వారి వారి స్థితిని బట్టి, వారి వారి యోగ్యతను బట్టి ప్రతి వారికి ఈవులనిస్తాడు. దేవుడిచ్చిన ఈవులను అనుభవిస్తూ సంతోషించవచ్చు, ఆనందించవచ్చు, అతిశయించవచ్చు. కానీ గర్వము లేక హెచ్చింపు అన్నది మానవునిలో కలగకూడదు. అట్టి విధంగా హెచ్చించుకున్న వారే ఈ 3 రకములైన వారు. మొదటివాడు తనకు కలిగిన బలాతిశయమును బట్టి హెచ్చించుకున్న వాడే సమాజంలో నుంచి కొట్టివేయబడ్డాడు. రెండవవాడు సమాజంలో ఉన్నత స్థానమును అనుభవిస్తూ సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు పొందిన వాడు. దేవుని సన్నిధిలో తన్ను తాను హెచ్చించుకున్న దానిని బట్టి దేవుడు అతనిని త్రోసివేశాడు. మూడో వాడైన అష్షూరు రాజు ఏ దేవుడైతే తనను వాడుకుంటున్నాడో ఆ దేవుని మీదే తిరుగుబాటు చేశాడు. దీనిని బట్టి అతనికి కలిగిన సమస్తమును కొట్టివేయబడి చివరికి తన ప్రాణము కూడా పోగొట్టుకున్నాడు. ఇటువంటి గర్వము అన్న దానిని బట్టే దేవుని మహిమను, దేవుని సన్నిధిని, దేవుని సహవాసమును అనుభవిస్తున్న లూసిఫర్ తనకు దేవుడిచ్చిన స్థానములోంచి కొట్టివేయబడి భూమి మీదకి త్రోసివేయబడ్డాడు. సో హెచ్చించుకునుట అన్నది నాశనమునకు మూలము. కాబట్టి దేవుడి సన్నిధిలో దేవుని యొక్క దీవెనను, దేవుని యొక్క ఆశీర్వాదమును, దేవుని యొక్క హెచ్చింపును మనం అనుభవించినట్లు మనలో హెచ్చింపు గుణం అనేది కలుగుకున్నట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, వందనములు. ఇంతవరకు నీవిచ్చిన ఈవులను బట్టి తమ్మును తాము హెచ్చించుకొని పడిపోయిన వారిని గురించి, తమ్మును తాము హెచ్చించుకొని త్రోసివేయబడిన వారిని గురించి, అదేవిధంగా తన్ను తాను హెచ్చించుకొని సర్వము కోల్పోయి ప్రాణమును కోల్పోయిన వారిని గురించి బయలుపరిచి మమ్మల్ని హెచ్చరించిన దేవానికి వందనములు. మమ్మల్ని మేము హెచ్చించుకునే స్థితికి దిగజారిపోకుండా నిత్యము నీ కృప కొరకు కనిపెట్టి నీ యొక్క కాపుదలను, నీ క్షేమమును అనుభవించే స్థితిలో మా జీవితంలో స్థిరపరచండి, బలపరచండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.